ఒకరోజు మిడతం బొట్లు దగ్గరకు ఒక చాకలి వాడొచ్చి తన గాడిద తప్పిపోయిందని ఆచూకీ చెప్పమని ప్రార్థించాడు. మిడతం బొట్లు చాలా ఆలోచన చేశాడు. చాకిరేవు నుంచి తప్పిపోయిన గాడిద ఊర్లోకొచ్చుంటే ఎవరో ఒకరికి కనిపించి ఉండేది. అంటే అది ఊర్లోకి రాకుండా ఊరి బయట తిరుగుతోంది. చాకలి వెతికినా కనిపించలేదంటే అది దగ్గరలోని అడవిలోకి వెళ్ళి ఉండాలి. ఏ క్రూర జంతువు చంపకపోతే అది అడవి ముందు ప్రాంతంలోనే తిరుగుతూ ఉండుండొచ్చు. ఈ విధంగా ఆలోచించిన మిడతం బొట్లు చాకలివానితో ఇలా అంటాడు: నీ గాడిద అడవి దారి పట్టింది, వెళ్ళి చూసుకో అని చెప్పి పంపించేశాడు. 4-5 మనుష్యుల్ని తీసుకుని అడవిలోకి వెళ్ళిన చాకలికి అక్కడ ఒక మర్రి చెట్టు దగ్గర పడుకున్న గాడిద కనిపించింది. దాన్ని తీసుకొని ఊర్లోకొచ్చి మిడతం బొట్లకు కృతజ్ఞత చెప్పుకున్నాడు. మిడతం బొట్లు తార్కిక దృష్టితో ఆలోచించి సమయస్ఫూర్తితో గాడిద జాడ చెప్పాడు. జ్యోతిష్య శాస్త్రాన్ని కానీ చాకలి జాతకాన్ని కానీ దృష్టిలో పెట్టుకోలేదు. ఏ జ్యోతిష్యునికైనా తర్కజ్ఞానం కూడా చాలా అవసరం. మిడతం బొట్లు ఉంటున్న రాజ్యంలో కొంతకాలంగా దొంగల భయం ఎక్కువైంది. ఎంత కాపలా పెట్టినప్పటికీ ప్రజల ధనానికి రక్షణ లేకుండా పోయింది. ఏ సమయంలో ఎలా వస్తున్నారో తెలియకుండా దొంగలు విజృంభిస్తున్నారు. అదే సమయంలో నగరంలోకి ప్రవేశించిన మిడతం బొట్లు ఊరి చివర ఉన్న శివాలయానికి చేరుకొని చీకటి పడటంతో ఆ రాత్రి అక్కడే గడపాలని నిర్ణయించుకుంటాడు. అర్ధరాత్రి వేళ అలికిడి వినిపించి మెలకువ వచ్చిన మిడతం బొట్లు దూరంగా చీకట్లోంచి వస్తున్న వారిని చూసి దొంగలని భావించి తాను కనపడకుండా చీకటిలో మూలకి నక్కి దాక్కున్నాడు. దొంగలు తాము దోచిన సొమ్మును తీసుకొని గర్భగుడిలోకి వెళ్ళి కాసేపటికి ఖాళీ సంచులతో బయటకొచ్చి చీకట్లో ఎటో వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తరువాత గర్భగుడిలోకి వచ్చిన మిడతం బొట్లకు ఎక్కడ ఏమీ కనిపించలేదు. శివలింగాన్ని కదిలించగా అది పక్కకు జరిగి అడుగున విశేష ధనరాశులు, నగలు మొదలైనవి కనిపించాయి. ఇంటికన్నా గుడి పదిలం అంటే ఇదే కదా అనుకుని తెల్లవారగానే మిడతం బొట్లు రాజుగారి దగ్గరకు వెళ్ళి దొంగల ఆచూకీ చెప్పగలనని, వారిని పట్టించగలనని చెప్పాడు. ఏ విధంగా పట్టించగలవు, దానికి నా సహాయం ఏ విధంగా కావాలి అని అడిగిన రాజుతో మిడతం బొట్లు ఇలా అంటాడు: మహారాజా, ఊరి చివర శివాలయం దగ్గర మీ సైనికులను రహస్యంగా కాపలా పెడితే సొమ్ముతో పాటు దొంగలు కూడా దొరుకుతారు అని చెప్పాడు. మిడతం బొట్లు చెప్పినట్లు ఏర్పాటు చేశాడు రాజు. 2 రోజుల తరువాత మాటు వేసిన సైనికులకు దొంగలు సొమ్ముతో సహా దొరికిపోయారు. దొంగలను బంధించి ఖైదు చేశారు. కానీ గతంలో దొంగలు దోచిన సొమ్ము ఎక్కడ దాచారో తెలియలేదు. రాజు మిడతం బొట్లకు కబురు చేశాడు. దొంగలు దోచిన సొమ్ము ఎక్కడుందో ఆచూకీ చెప్పి దేశ ప్రజలకు మేలు చేయమని కోరాడు. మిడతం బొట్లు ఏవో లెక్కలు వేసినట్టు నటించి, ప్రభు, సొమ్ము అంతా శివుని రక్షణలో భద్రంగా ఉంది. శివాలయం నేలలో నాకు సొమ్ము కనిపిస్తోంది. శివలింగం కింద వెతికించండి అని చెప్తాడు మిడతం బొట్లు. తాను కూడా సైనికుల వెంట వెళ్ళి వెతికించినట్లు నటించి శివలింగం కింద సొమ్మును స్వాధీనపరుచుకొని మహారాజుకు అప్పగించాడు. మహారాజుతో పాటు ప్రజలంతా కూడా మిడతం బొట్లుకి నీరాజనాలు పట్టారు. రాజు మిడతం బొట్లుని తన ఆస్థాన జ్యోతిష్యుడిగా నియమించాడు. ఒకసారి రాజకుమార్తె తన చెలికత్తెలతో కలిసి ఉద్యానవనంలోని కొలనులో జలకాలాటలకు దిగింది. స్నానం చేసి గట్టు మీదకు వచ్చి చూసుకుంటే యువరాణి విలువైన కంఠాభరణం కనిపించలేదు. ఎంతో ఇష్టమైన హారం కనిపించకపోయేసరికి యువరాణి చాలా బాధపడింది. ఎంత ఆలోచించినా హారం ఎక్కడ పోయిందో అర్థం కావడం లేదు. తామందరూ అక్కడే ఉన్నారు. తన చెలికత్తెలందరూ తనతో పాటే స్నానానికి దిగారు. మరి ఏ విధంగా పోయిందో తెలియలేదు. విషయం రాజు దగ్గరికి వెళ్ళింది. ఇతరులెవ్వరూ పోలేని చోటులో యువరాణి హారం పోవటం ఆశ్చర్యమని
చెలికత్తెలలోనే దొంగ ఉన్నారని గ్రహించాడు మహారాజు. కానీ ఎవరిని దొంగగా శిక్షించాలి? ఇలా ఆలోచించిన రాజు ఈ సమస్యను మిడతంబొట్లకు అప్పగించి పరిష్కరించమని చెప్పాడు. మిడతంబొట్లు కొంత వ్యవధి తీసుకున్నాడు. జరిగిన విషయం ఏమంటే, రాజకుమారి చెలికత్తెలలో కన్ను కాలు అనే ఇద్దరు చెలికత్తెలకు ఆభరణాలంటే విపరీతమైన మోజు. రాజకుమారి కంఠాభరణంపై ఎప్పటి నుంచి దృష్టి పెట్టిన వారు స్నానానికి దిగుతూ బట్టలు గట్టుపై పెడుతున్నట్లు నటిస్తూ ఆభరణాన్ని తీసి దూరంగా మొక్కలలోకి విసిరేశారు. తరువాత ఎవరూ చూడకుండా దాన్ని తీసి తోటలోనే ఒక చెట్టు తొర్రలో దాచారు. మిడతంబొట్లు రాజకుమారి వెంట ఉన్న చలికత్తెలందరినీ పిలిచి మాట్లాడాడు. ఎవరికి వారు తమకు తెలియదని చెప్పారు. ఎవరికి తెలియకపోయినా తీసిన కన్ను కాలుకు తెలియకుండా ఉండదు. రేపు సభలో విషయం బయటపడినాక కన్నుకు కన్ను కాలుకు కాలు తీసేసినప్పుడు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. తీసి ఉంటే ఇప్పుడే వస్తువు అప్పచెప్పి తప్పు ఒప్పుకోవడం మంచిది అని అందరికీ చెప్పి పంపించాడు. కొద్దిసేపు తర్వాత కన్ను కాలు అనే చెలికత్తెలిద్దరూ వచ్చి మిడతంబొట్లు కాళ్ల మీద పడి తమ తప్పు మన్నించమని, తాము మరెప్పుడు దొంగతనం చేయబోమని చెప్పి, హారం ఎక్కడుందో చెప్పి తమను కాపాడమని ప్రాధేయపడినారు. మిడతంబొట్లు నవ్వుకొని, కలిసొచ్చే కాలం వస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయన్నది సత్యం అనుకొని వారితో ఇలా అంటాడు. ఇక నుంచైనా బుద్ధిగా బతకండి. మరోసారి ఇటువంటి తప్పు జరిగితే మీ ప్రాణాలుండవు అని హెచ్చరించి పంపించాడు. మరోసారి మిడతంబొట్లకి నమస్కరించి బతుకు జీవుడా అనుకుంటూ ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు. ఒకరోజు నిండు సభలో రాజు తనకు రాత్రి వచ్చిన కలను గురించి చెప్పి దాని ఫలితం చెప్పమని అడిగాడు. పండ్లు అన్నీ ఊడి రాలిపోయినట్లుగా తెల్లవారుజామున వచ్చిన కల అది. పండితులందరూ అది చెడుని సూచిస్తోందని మాత్రమే చెప్తారు. రాజు ఇంకా వివరంగా చెప్పమని కోరాడు. అప్పుడు పండితుడు, ప్రభు, ఇది బాధాకరమైన విషయం. మీ బంధువులందరూ మీ కళ్ళ ముందే మరణిస్తారు అని చెప్పారు. రాజుకు కోపం వచ్చింది. నోటిలోని పళ్లకు బంధుజనానికి ముడిపెడతారా? మిమ్మల్ని దండిస్తాను అని ఆగ్రహించాడు. అప్పుడు మిడతంబొట్లు లేచి, శాంతించండి మహారాజా, శాస్త్రాలు చాలా నిగూఢమైనవి. దాని సారాన్ని సరిగ్గా గ్రహించలేక వాళ్ళలా చెప్పారు. దాని అర్థం అది కాదు అంటాడు. అయితే మీరు వివరించండి అని అడిగిన రాజుతో మిడతంబొట్లు ఇలా చెప్తాడు. మీరు మీ వంశంలో అత్యధిక కాలం జీవిస్తారని అర్థం అని చెప్పడంతో రాజు ఆనందించి మిడతంబొట్లును సత్కరించాడు. నిజానికి పండితులు చెప్పిన విషయం కూడా అదే అయినప్పటికీ చెప్పిన విధానం వేరు. మనసు నొచ్చుకోకుండా చెప్పే విధానం వేరు. మిడతంబొట్లు చేసింది అదే. ప్రభువుకు నచ్చేలా చెప్పడం అతని తెలివికి నిదర్శనం. వ్యవహార జ్ఞానం అంటే అదే కదా. ఈ విధంగా మిడతంబొట్లు తన మేధస్సుతో జాతకరత్నగా చరిత్రలో పేరు తెచ్చుకున్నాడు.